السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. ప్రియమైన ధార్మిక సోదరులారా, ఇప్పటి వరకు ఏదైతే ఉర్దూలో షేఖ్ అబూ హమ్దాన్ అష్రఫ్ ఫైజీ హఫిజహుల్లా, సెక్రటరీ జామియా ముహమ్మదియా అరబియా రాయదుర్గ్ వారి ఉర్దూ అంశము, దాని యొక్క తెలుగు తర్జుమా ఇన్షాల్లా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. షేఖ్ హఫిజహుల్లా యొక్క అంశము ప్రస్తుత సమాజపు సవాళ్ళు మరియు ధర్మ సందేశ ప్రచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏదైతే సవాళ్లను మనం ఎదుర్కొంటూ ఉన్నామో ఆ సవాళ్ళ సమయంలో ధర్మ సందేశం యొక్క ప్రచారం ఏ విధంగా జరగాలి. షేక్ గారు తన యొక్క అంశాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగము ఆన్లైన్ దావా యొక్క ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు, నష్టాలు, ఆన్లైన్ దావత్ యొక్క నియమాలు. రెండవ అంశము ఫిత్నాలు, ఉపద్రవాల కాలంలో దావత్ యొక్క శైలి, అసలు ఫిత్నా అంటే ఏమిటి, నేటి తరంలో ముఖ్యమైన ఫిత్నాలు ఏమిటి. మూడవ మాట ఇస్లామోఫోబియా అంటే ఏమిటి, దానిని ఎదుర్కోవటం ఎలా. ఇప్పుడు ఇన్షాల్లా మొదటి మాట ఆన్లైన్ దావత్ యొక్క ప్రయోజనాలు, వాటి నష్టాలు. సోదరులారా, దావా అన్నది ఇస్లాం యొక్క ప్రాథమిక బాధ్యత. దీని ఉద్దేశం ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవటం, మంచి వైపునకు పిలవటం, చెడు నుండి ఆపటం. ప్రస్తుత యుగంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది అంటున్నారు కదా. డిజిటల్ అంటే గ్లోబల్ విలేజ్. ప్రపంచం ఏదైతే ఉందో ఒక గ్లోబల్ విలేజ్లా మారిపోయింది. తద్ కారణంగా ఏం జరుగుతుంది, దావా రంగములో ఇంటర్నెట్ అన్నది ఒక కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం, ఒక మూల నుండి ప్రపంచంలో వేరే మూలకు సెకండ్లలో మన యొక్క మాట ఉంచగలుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క ఇంటర్నెట్ దావా, ఆన్లైన్ దావా ఏదైతే ఉందో దాని ప్రయోజనాలు ఏమిటి. మొదటి ప్రయోజనం, దావత్ విశ్వవ్యాప్తమైపోతుంది. కొన్ని సెకండ్ ఈ మాట పూర్తి ప్రపంచానికి మీరు చేర్చగలరు. రెండవ ప్రయోజనం, నిరంతరం దావా 24/7 ఆన్లైన్లో యూట్యూబ్, ఫేస్బుక్ వగైరా ద్వారా మీరు నిరంతరం దావత్ చేయగలరు. వినాలి అనుకునేవారు ఎప్పుడైనా దాని నుండి లాభాన్ని పొందగలరు. ఇక మూడవ మాట, సమయము ఆదా అవుతుంది, వనరులు ఆదా అవుతాయి. మనం పుస్తకాలు కొనాలి అంటే చాలా ఎక్కువ మోతాదులో డబ్బు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా PDF రూపంలో అతి చౌకగా పుస్తకం మన వద్దకు చేరుతుంది. ప్రియులారా, దీని అర్థం పుస్తకాలు కొనటం పూర్తిగా విడిచిపెట్టమని ఎంత మాత్రము కాదు. ప్రియులారా, యువతరానికి ప్రత్యక్ష ప్రయోజనం అంటే నేడు యువకులు తమ చేతిలో ప్రతి సమయంలో మొబైల్ పట్టుకొని ఉంటున్నారు. దాని ద్వారానే వారి భాషలోనే వారికి ధర్మాన్ని మనం ఆన్లైన్ దావా ద్వారా తెలియజేయవచ్చు. ఆ తరువాత వృద్ధులు, వికలాంగులు ఎవరైతే చేరుకోలేరో ఇజ్తిమాలకు, బిజీగా ఉన్నవారు సైతం దానితో లాభపడే అవకాశం ఈ ఆన్లైన్ దావత్ మనకు కల్పిస్తుంది. ప్రియులారా, ఆ తరువాత దావత్ సురక్షితంగా రికార్డింగ్ చేయబడుతుంది. ఏవైతే పాఠాలు, కోర్సులు ఉంటాయో భవిష్యత్తు వారికి ఒక నిధిగా వాటిని సమకూర్చటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రియులారా, మరి ఆన్లైన్ దావత్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు దానితో నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు ఏమిటి ప్రియులారా, ప్రామాణికత లేని వ్యక్తులు, అర్హత లేని వ్యక్తులు సమాజంలో పెరిగిపోతారు. జ్ఞానపరంగా పరిణితి చెందని వారు సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా వారు తప్పుడు ఫత్వాలు, తప్పుడు విషయాలు, అజ్ఞానం, భావోద్వేగము ద్వారా వారు తమ యొక్క సమాజంలో మాట ముందుకు తీసుకువెళ్తారు. కేవలం పేరు, ప్రతిష్ట, రికార్డింగ్, ఫాలోవర్లు అన్న పరుగు పెరిగిపోతుంది. మనం చూస్తున్నాం నేటి సమాజంలో. ఆ తరువాత అపార్థాలు, సోషల్ మీడియా దావత్ ద్వారా అపార్థాలు పెరిగిపోతాయి. ఏం చేస్తారు ప్రజలు, క్లిప్పింగ్ కట్ చేస్తారు. దాని వలన సమాజంలో ద్వేషం కూడా పెరుగుతుంది. మూడవ మాట, నైతిక పరమైన విపత్తులు అంటే అల్లాహ్ రక్షించుగాక, స్వీయ ప్రదర్శన,
స్వీయ ప్రదర్శన, అల్లా రక్షించుగాక, ప్రతిష్ట, లైకులు, కామెంట్ల కోసం ఒక దాయి విన్నవించుకోవటం అతని యొక్క నియత్ను ప్రభావితం చేస్తుంది ప్రియులారా. ఆ తరువాత జ్ఞానపరమైన బలహీనత, షార్ట్ క్లిప్స్, ఓన్లీ షార్ట్ క్లిప్పులకు అలవాటు పడి జ్ఞానం యొక్క అసలైన లోతులో మనం దిగలేకపోతాం ప్రియులారా. ఇది కూడా ఒక ప్రతికూలత, సమయం యొక్క వృధా. చాలామంది ఆన్లైన్ కంటెంట్లలో దావత్ అనుకుంటారు, కానీ చెప్పేవారు వినేవారు కూడా వారి అసలైన మాట నుండి పక్కకు తప్పిపోతారు, సమయం వృధా అవుతుంది ప్రియులారా. ఇక ఆన్లైన్ దావా యొక్క నియమాలు ఏంటి? సత్సంకల్పం, మన నియత్ మంచిదై ఉండాలి, జ్ఞానంలో పరిణితి ఉండాలి, వివేకం మరియు మృదువైన సంభాషణ మనం చేయగలగాలి, అనవసరమైన చర్చలను మనం నివారించాలి, కంటెంట్ యొక్క ప్రామాణికత, పరిశోధన లేకుండా హదీసులు, ఆయతులు సోషల్ మీడియాలో మనం షేర్ చేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ప్రియులారా. సలఫ్ యొక్క సూక్తులను కూడా మనం చెబుతూ ఉంటాం, ఫలానా సలఫ్ ఆలిమ్ ఇలా చెప్పారు, వాటి యొక్క ఆధారము లేకపోయినా ఈ దావత్లో నష్టము జరుగుతుంది ప్రియులారా. సమతుల్యత, దావత్ జరుగుతుంది ఆన్లైన్లోనే జ్ఞానము నేర్చుకోవటం, దావత్ చేయటం. మస్జిదులో, ఆఫ్లైన్లో దావత్ యొక్క ప్రాధాన్యత తగ్గకుండా చూడాలి ప్రియులారా. మస్జిదులో బోధన, ముఖాముఖి ఆఫ్లైన్ విద్య కూడా అవసరం. ఆన్లైన్లో మనం నేర్చుకుంటాం, దానికంటే ఆఫ్లైన్ అత్యంత ప్రాధాన్యత కలిగింది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. రెండవ మాట, ఫిత్నాల కాలంలో దావత్ ఎలా చేయాలి? అసలు ఫిత్నా అంటే ఏంటండి? ఫిత్నా అంటే ఒక పరీక్ష, గందరగోళము, అపమార్గం. ఈ ఫిత్నాలు ఎలాగున్నాయి నేటి సమాజంలో? షేక్ గారు ఈ ఫిత్నాల తజ్కిరా చేశారు. ఫిత్నాలు, విశ్వాసపరమైన ఫిత్నా ఏంటండి? విశ్వాసపరమైన ఫిత్నాలు, షిర్క్ మాటలు, షిర్క్ పలుకులు, బిద్అత్తో కూడిన వ్యవహారాలు ఈ ఫిత్నాల కాలంలో మనపై ప్రభావాన్ని చూపుతాయి. సమాధులతో మొరపెట్టుకోవటం, ఫిక్రీ ఆలోచన. ఈరోజు మనకు తెలియకుండానే మన అఫ్కార్, ఫిక్రీ, నన్ను నేను సలఫీ అనుకుంటాను, కానీ నా యొక్క ఫిక్రీ ధోరణి నన్ను ఖవారిజ్లోకి తీసుకువెళ్ళిపోతుంది. నా ఫిక్రీ ధోరణి నన్ను ఇఖ్వానియత్లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇలాంటి ఫిత్నాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎవరి ఫిక్ర్ ఏముంది మనం తెలుసుకునే ప్రయత్నము చేయాలి. జ్ఞానము మరియు ఆచరణలో ఫిత్నాలు ప్రియులారా. ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో ఫిత్నాల కాలంలో? ఏం జరుగుతుందండి? పండితులను మనం విస్మరిస్తాం. పండితులను ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరాదు. ఆ తరువాత సోషల్ మీడియా నుండి ఫత్వాలు తీసుకోవటం, తొందరపాటు, ఇవన్నీ జరుగుతాయి ప్రియులారా. పండితులను విస్మరించటం ఒక ఫిత్నా. సోషల్ మీడియాపై పూర్తి డిపెండెంట్ ఫత్వాల కోసం ఒక ఫిత్నా ప్రియులారా. దీని నుండి మనం దూరంగా ఉండాలి సోదరులారా. ఆ తరువాత ఫిత్నాల సమయంలో దావత్ ఎలా చేయాలి? ఫిత్నాలు ఉన్నాయి సమాజంలో. ఫిత్నాల సమయంలో దావత్ ఎలా చేయాలి? జ్ఞానముతో చేయాలి. కుల్ హాదిహి సబీలి అద్ఉ ఇలల్లాహి అలా బసీరా. నేను జ్ఞానముతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. రెండవ మాట ప్రియులారా, సౌమ్యత. గురువుగారు నొక్కి చెప్పారు, ఫిరౌన్ ప్రపంచములో తనను తాను దైవం అనుకున్నాడు. అలాంటి ఫిరౌన్తో అల్లా మూసా వారిని, హజరత్ హారూన్ వారిని ఎలా మాట్లాడమన్నాడు? ఫకూలా లహు కౌలన్ లయ్యినా. ప్రపంచంలో నన్ను నేను దైవం అని ప్రకటించుకున్న వాడికే మీరు మెత్తగా చెప్పండి, నెమ్మదితనంతో చెప్పండి అల్లా ఆజ్ఞాపించాడంటే మనం దావత్లో ఎలాంటి నెమ్మదితనాన్ని తీసుకురావాలి అన్న విషయం అర్థమవుతుంది ప్రియులారా. ఆ తర్వాత సోదరులారా, పరీక్షల సమయంలో మన యొక్క నాలుకను మనం పరిరక్షించుకోవాలి. ఫిత్నాల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్ట ప్రకారం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సుఫియాన్ సౌరీ రహిమహుల్లా మాటను ఉటంకించారు షేఖ్ సుఫియాన్ సౌరీ రహిమహుల్లా. ఫిత్నాల కాలంలో నిశ్శబ్దంగా ఉండటం, ఇళ్లకు పరిమితం అవ్వటం శ్రేష్టమైన మాటగా చెప్పడం జరిగింది ప్రియులారా. ఆ తరువాత ఫిత్నాల సమయంలో ఉమ్మత్ను ఏకం చేసే ప్రయత్నము చేయాలి. వఅతసిము బిహబ్లిల్లాహి జమీయా వలా తఫర్రకు. మీరు ముక్కలు కాకండి, మీరు సమాజాన్ని ఏకం చేయండి. దావతులో సౌలభ్యాన్ని కలిగించటం. ఈరోజు మన వద్ద ఉన్న
కొంతమందిలో ఒక మాట, నువ్వు నరకవాసి, నువ్వు నరకవాసి, నువ్వు నరకవాసి సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రవక్త వారు అంటున్నారు, యస్సిరు వలా తుఅస్సిరు బషిరు వలా తునఫిరు. మీరు శుభవార్తలు ఇవ్వండి, ప్రజలకు కష్టం కలిగించకండి, ప్రజలలో మంచిని ప్రేరేపించండి, వైషమ్యాలు కలిగించకండి అన్నారు ప్రియులారా. ఆ తర్వాత చివరిగా సోదరులారా, ఈ ఫిత్నాల సమయంలో మనం ఏం చేయాలి? తప్పుడు వార్తలను, పుకార్లను వ్యాపింపజేయకూడదు సోదరులారా. పుకార్లు, తప్పుడు వార్తలతో ఫిత్నా మరింత పెరిగిపోతుంది. షేక్ చెప్పారు, ఎవరైనా మీ వద్దకు వార్తను తీసుకువస్తే మనం ఒక్క నిమిషంలో ఒక మనిషి గురించి, ఒక సంస్థ గురించి నిర్ధారణకు వచ్చేస్తాం. ఇది నిజమే, ఫతబయ్యను, మీరు సత్యం అసత్యం తెలుసుకోండి, ఆ తరువాత నిర్ధారించండి. ఈ సమయంలో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, సోషల్ మీడియాలో వ్యక్తుల గురించి, ప్రామాణికమైన ఉలమాల గురించి ఎవరైనా ఏదైనా మాట చెబితే, మన ఉలమాలు ఉన్నారండి, ఉలమాలతో రుజువు చేయండి. చాలా మంది యువకులు తమంతట తాము సోషల్ మీడియాలో మాటలు విని ఉలమాల గురించి, వారి గురించి వారి అభిప్రాయాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రియులారా. దావాలో తదర్రుజ్ అంటే ముందు తౌహీద్ బోధించండి. గురుగారు చెప్పారు, ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం దావత్ చేసేసి సాయంత్రం కలిమా చదివే ప్రయత్నం లేదు. తౌహీద్, ఆ తర్వాత రిసాలత్, నమాజ్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా దావత్ చేసే ప్రయత్నం. చాలా మంది ఉంటారు, గురుగారు సాయంత్రం కల్లా ఇంతమంది కలిమా చదివించేశాను, సుబ్హానల్లా, నిజమైతే అల్లా స్వీకరించుగాక, లేదంటే నెమ్మదిగా మనం పని చేయాలి ప్రియులారా. చివరి మాట ముఖ్తసరి, ఇస్లామోఫోబియా. నేడు కాలం ఇస్లామోఫోబియా, ఇస్లాం అంటే భయం, ముస్లింని చూస్తే భయం. ఈ ఇస్లామోఫోబియాను తగ్గించే ప్రయత్నం ఎవరు చేయాలి? మనమే చేయాలి ప్రియులారా. మరి ఇస్లామోఫోబియాను ఆపే ప్రయత్నం మనలో ఎంతమంది చేస్తూ ఉన్నారు? అసలు ఇస్లామోఫోబియా అంటే అర్థం ఏమిటి? ఇస్లామోఫోబియా రెండు పదాల కలయిక, ఇస్లాం మరియు ఫోబియా. ఇస్లాం అంటే ఇస్లాం ధర్మము, ఫోబియా అంటే భయపడటం. ఇస్లాం ధర్మముతో భయపడేటట్టు చెయ్యటం. ఎలా చేస్తున్నారు? ఎలాంటి కారణం లేకుండా ఇస్లాం పట్ల భయం, ద్వేషం, తీవ్రమైన అనుమానం, ముస్లింల పట్ల అవాస్తవ భయం, శత్రుత్వం, ద్వేషాన్ని పెంచటం. ఇస్లామోఫోబియా ఏ అంశాలతో ముడిపడి ఉంది సోదరులారా? ఇస్లాం అంటే భయం, ముస్లింల పట్ల ద్వేషం, ఇస్లాం సాంప్రదాయాల పట్ల అభ్యంతరం. ఏంటి? హిజాబ్, అజాన్, షరియత్ పై అభ్యంతరం, ముస్లింల పట్ల అనుమానం, ముస్లింల పట్ల పక్షపాతం, ముస్లింల పట్ల వివక్ష, ముస్లింలపై హింస, ముస్లింలపై నిరంతరం చెడు ప్రచారం జరుగుతుందా లేదా? ఇస్లామోఫోబియా ఎలా ఆపాలి? షేక్ హఫీజహుల్లా మొదటి మాట రాశారు, భయపడకండి. సమయం ఎంత చెడుగా ఇస్లాం గురించి అనిపిస్తూ ఉన్నా దావత్ మైదానంలో వెనకడుగు వెయ్యకండి. హజరతే మూసా, హజరతే హారూన్ అలైహిస్సలాం, అల్లాహ్ అన్నాడు, లా తఖాఫా ఇన్ననీ మఅకుమా, మీరిద్దరూ భయపడకండయ్యా, మీతో నేనున్నాను. అల్లాహ్ మనతో దావత్ పనిలో ఉన్నాడు. ప్రవక్తకు అల్లాహ్ అన్నాడు, వల్లాహు యఅసిముక మినన్నాస్, ఓ ప్రవక్త దావత్ పని నువ్వు చెయ్యు, ప్రజల నుండి నిన్ను రక్షించే బాధ్యత నాది. సమాజం ఎలా ఉన్నా మనం దావత్ పనిని మాత్రం విడిచిపెట్టకూడదు ప్రియులారా. మంచితనం, ఉన్నత నైతికత, సుబ్హానల్లా, చాలా మంచి నైతికత. ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉన్నత నైతికత మనం మన జీవితాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ప్రియులారా. అపోహలను సరైన జ్ఞానంతో తొలగించాలి. ఇద్ఫా బిల్లతి హియ అహ్సన్, మంచిగా చెడును వారించండి. ఏంటి? ఇస్లాం గురించి ఏం చెబుతారు? వారి అల్లాహ్ కేవలం భయపడతాడండి, వారి అల్లాహ్కి భయమే తెలుసు, భయపడతాడు లేదు. తౌహీద్, రిసాలత్, జిహాద్, మానవ హక్కులు, మహిళల స్థానం ఏంటి, వీటిని స్పష్టం చేయాలి. జిహాద్ అంటే కేవలం వారి దృష్టిలో చంపటం, నరకటం అయిపోయింది. జిహాద్ సత్యాన్ని చక్కగా స్థాపించే ప్రయత్నం ప్రియులారా. సానుకూల మీడియా, డిజిటల్ ఛానల్స్ ద్వారా, సానుకూల మీడియా, మనకంటూ ఒక సానుకూలమైన మీడియాను మనం క్రియేట్ చేస్తాం. చక్కటి వీడియోలు, పరిశోధన ఆధారిత డాక్యుమెంటరీలు, సోషల్ మీడియాలో ఇస్లాం యొక్క సరైన పరిచయం, తప్పుడు వార్తలను వెంటనే ఖండించటం, సరైన సమాచారం ప్రజలకిచ్చే ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఆ తరువాత ఇస్లామోఫోబియా ఎప్పుడు తగ్గుతుంది? మనం ఇస్లాం గురించి బలంగా అధ్యయనం చేసినప్పుడు. ఉదయం గురుగారు చెప్పారు, అందరూ చదివించటానికి సిద్ధం,
చదవటానికి సిద్ధం కాదు, ముందు మనం చదవటానికి సిద్ధం అవ్వాలి ప్రియులారా. ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఇస్లామిక్ చరిత్ర చక్కగా బోధింపబడినప్పుడు ఆ తరువాత ముస్లింల అంతర్గత సంస్కరణ, ఉమ్మత్ యొక్క ఐక్యత, ఉమ్మత్ ఐక్యత కొరకు వర్గ పోరు తగ్గించటం కోసం అసలైన ఇస్లాంపై ఆచరణ, ముస్లిం యువత విద్య మరియు శిక్షణ పొందటం అవసరం ప్రియులారా. ఇక చివరిగా మనం సమాజంలో ఉండి చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం దావత్ పని చేద్దాం ప్రియులారా. ఇస్లాం యొక్క సరైన పరిచయాన్ని ఇతరుల ముందు పెట్టాలి. ఆ తరువాత సుబ్హానల్లా, మనం ఎంత పని చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయటం, అల్లాహపై నమ్మకం పెట్టడం మర్చిపోకూడదు. మన పని మనం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఖచ్చితంగా మనం నమ్మకం, భరోసా ఉంచి అల్లాహ్ తాలాతో మనం ప్రార్థన అడగాలి ప్రియులారా. కాబట్టి సోదరులారా, ఇవి కొన్ని మాటలు. అల్హమ్దులిల్లా మీరు విన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫజజాకుముల్లాహు ఖైరా.